తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫిలిం మేకింగ్ స్టెప్ బై స్టెప్ అనేటువంటి సిరీస్లో ఇంతకుముందు ఫస్ట్ స్టెప్ ఏ అని విన్నాం. ఇప్పుడు సెకండ్ స్టెప్ బి, అంటే ఏ టు జెడ్లా ప్లాన్ చేశానని చెప్పాను కదా. దానిలో ఇప్పుడు సెకండ్ పార్ట్, అదేంటంటే స్టోరీ డిస్కషన్. ఇంతకుముందు ఎపిసోడ్లో మనం లైన్ అంటే ఏంటి, పాయింట్ అంటే ఏంటి, ఐడియా అంటే ఏంటి, ఏదైనా ఒక కథ రాయాలనుకున్నప్పుడు దర్శకుడు ఒక పాయింట్ మీద లేదా ఒక ఐడియా మీద డిసైడ్ అవుతాడు. అంటే ఈ ఐడియా మీద నేను కథని తయారు చేయాలి. ఈ కథను తయారు చేయాలనుకున్న తర్వాత సినిమా ఇండస్ట్రీలో ముందుగా ఏదైనా ఒక హీరో, ఇప్పుడు జనరల్గా జరిగేది ఏంటంటే ఏదైనా ఒక హీరోని అనుకుంటారు కదా, ఆ హీరోకి ఈ పాయింట్ చెప్తారు, నచ్చిందనుకోండి ఆ పాయింట్ మీద డెవలప్ చేస్తారు. లేదు, కొంతమంది దర్శకులు ఏం చేస్తారంటే ఆల్రెడీ మొత్తం బైండెడ్ స్క్రిప్ట్ తీసుకుని వెళ్తారు. కొంతమంది సింగిల్ లైన్ ఆర్డర్ ఉంటుంది, కొంతమంది ట్రీట్మెంట్ దాకా రాసుకుని, ఎవరి వెసులుబాటుని బట్టి వాళ్ళు. సాధారణంగా ఒక పాయింట్ చెప్పంగానే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీరు ఏదైనా కథ చెప్పగలరా అనగానే ఒక ఐడియాను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి హీరోతో ఓకే అనిపించుకుని డేట్స్ తీసుకోవడం ఇవాళ రేపు జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇలా స్టోరీ డిస్కషన్స్కి వెళ్తారు. అసలు ఈ స్టోరీ డిస్కషన్స్ అంటే ఏంటి, ఎందుకు ఉపయోగపడతాయి, దీని యొక్క పర్పస్ ఏంటి అనేది మనం తెలుసుకుని, ఇదివరకు సినిమా ఇండస్ట్రీలో ఏం జరిగేది, ఇంతకు ముందు ఏం జరిగేది, ప్రస్తుతం ఎలా జరుగుతుంది, మీరు ఒక్కళ్ళే కాబట్టి, మీరు ఎక్కడైనా ఒక రిమోట్ విలేజ్లో లేకపోతే టౌన్లోనో ఎక్కడో ఉన్న ప్లేస్లో మీరు ఒక్కళ్ళే ఉన్నారు, దాన్ని ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి అనే విషయాల్ని మనం వాళ్ళ ఎపిసోడ్లో వివరంగా తెలుసుకుందాం. నేను మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, ఇది బిగినర్స్ కోసం ఒక గైడెన్స్ కోసం ఇచ్చినటువంటి సలహానే కానీ ఇలాగే సినిమా ఇండస్ట్రీలో డిస్కషన్ జరుగుతున్నాయి, అన్ని ఆఫీసుల్లో ఇలాగే జరుగుతున్నాయి అని చెప్పేటువంటి జనరల్ సూత్రానికి మాత్రం రాకండి. ఈ స్టోరీ డిస్కషన్స్ కూడా ఒక్కొక్క కంపెనీని బట్టి, ఒక్కొక్క దర్శకుడిని బట్టి, ప్రొడ్యూసర్ యొక్క పరిస్థితిని బట్టి, దర్శకుడి యొక్క ఆర్థిక స్తోమతను బట్టి, లేదా దర్శకుడి యొక్క రేంజ్ని బట్టి, కొత్త వాళ్ళ, కొంచెం మిడిల్ రేంజా, బాగా టాప్ రేంజా అనే దర్శకులను బట్టి ఈ స్టోరీ డిస్కషన్స్ యొక్క ప్లేసులు కానీ, టైం కానీ, తర్వాత జరిగే విధానం కానీ, జరిగే రోజులు కానీ మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా జనరల్గా స్టోరీ డిస్కషన్లో ఏం జరుగుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం, కొత్త వాళ్ళ కోసం నేను వివరించడానికి ప్రయత్నిస్తాను. పదండి ఎపిసోడ్లోకి వెళ్దాం. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే అసలు ఈ స్టోరీ డిస్కషన్ ఎందుకు ఉపయోగపడుతుంది. మనం ఒక ఐడియా స్టేజ్లో ఉన్నాం, మనం మంచి చేయిదిరిగిన రచయిత అయితే పర్వాలేదు, లేదు మనకు రచన మీద అవగాహన లేదు, ఈ పాయింట్ మీద సినిమా తీద్దామని ఒక ఐడియా తప్పితే మరొకటి లేదు. అటువంటప్పుడు స్టోరీ తయారు చేసుకోవటానికి, కథ తయారు చేసుకోవటానికి, కథని విస్తరించడానికి, క్యారెక్టరైజేషన్ కోసం, ఇలా రకరకాలుగా కథని పరిపూర్ణంగా ఒకటి తయారు చేసుకుని స్క్రిప్ట్ తయారు చేసుకోవటానికి ఈ డిస్కషన్ అనేది ఉపయోగపడుతుంది. ఏం సార్ మనం ఒక్కళ్ళమే రాయలేమా? ఒక్కొక్కసారి మనకి అన్ని అనుభవం, చాలా విపరీతమైన అనుభవం ఉండి బాగా చేయి తిరిగిన రచయితలు అయితే రకరకాల పాత్రల్ని అలవలకగా క్రియేట్ చేసి ధన రాసేయచ్చు. కానీ ఒక్కొక్కసారి సినిమా అనేది చాలా కలెక్టివ్ ఆర్ట్. బోల్డ్ మంది డిపార్ట్మెంట్, దాదాపుగా 24 డిపార్ట్మెంట్లు అందరూ కలిసి వాళ్ళ చేత మనం పనిచేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది దర్శకుడికి. అందుకోసమని మొట్టమొదట కథా చర్చలు, అంటే కథ ఎలా ప్రారంభమవుతుంది, ఎలా వెళుతోంది, చివరికి ఎలా ముగిసింది అనేది, దానిలో ఉన్న లోటుపాట్ల గురించి తెలుసుకోవడం కోసం, లేదా ఇంకా మెరుగైనటువంటి పాత్ర విస్తరణ కోసం, పాత్రల కోసం, క్యారెక్టరైజేషన్ కోసం, మళ్ళీ మెరుగైన కథ కోసం, రకరకాల ట్విస్టుల కోసం, ఇలా ఏదైనా సరే కథని మంచిగా మెరుగుపరుచుకుని అద్భుతమైన కథగా తయారు చేసుకోవడానికి ఈ డిస్కషన్ అనేది జనరల్గా ఉపయోగపడుతుంది. మన ఒపీనియన్ ఒక్కటే కాకుండా దీనిలో రకరకాల వ్యక్తుల యొక్క ఒపీనియన్ కూడా తీసుకున్నప్పుడు మంచి అభిప్రాయాలు అయినట్టయితే మన కథలోకి యాడ్ చేసుకుంటూ ఉంటాం. సాధారణంగా ఇదివరకు ఈ కథా చర్చల్లో దర్శకుడు ఉండేవాళ్ళు ఒకళ్ళు ఫస్ట్, తర్వాత ప్రొడ్యూసర్ గారు, అంటే ఆయన బిజినెస్ అంతా మానేసి కథా చర్చలు అప్పుడప్పుడు కూర్చుని ఆయన కూడా అటెండ్ అవుతారు, ఉండాలి యాక్చువల్గా. తర్వాత ఈ సినిమాకి పనిచేసే కెమెరామెన్, తర్వాత ఆర్ట్ డైరెక్టర్, తర్వాత ఫిలిం ఎడిటర్, ఇలా రకరకాల టెక్నికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు. అలాగే సినిమా కథ మీద ఇంట్రెస్ట్ ఉండి మంచి మంచి పాయింట్లు చెప్తాడరా, బోల్డ్ సినిమాల అనుభవం ఉంది, ఇతని సినిమాలు రకరకాల సినిమాలు, వేరే భాషల సినిమాలు చూశాడు, లేదా వేరే బుక్స్ చదివాడు,
తర్వాత తెలుగులోను, తర్వాత వేరే వేరే లాంగ్వేజెస్లో బుక్స్ చదివి మంచి నాలెడ్జ్ ఉన్న ఫెలో, ఏదైనా మనం ఒక పాయింట్ చెప్తే దానికి రకరకాల ఐడియాలు చెప్పగలడు అన్న సామర్థ్యం ఉన్న వాళ్ళని కూడా మనం దీనిలో పెట్టుకుని కథా చర్చల్ని ప్రారంభిస్తూ ఉంటారు. ఇది సాధారణంగా జరిగేది. ఎందుకంటే మనం ఏదైనా ఒక సీన్ అనుకున్నప్పుడు, లేదా ఒక సీక్వెన్స్ అనుకున్నప్పుడు, లేదా ఒక పాయింట్ అనుకున్నప్పుడు ఇది కరెక్ట్గా ఉందా, ఇట్లా ఎట్లా ఉంటుంది, ఇలా ఉంటే బాగుంటుందా, సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉందా, దీన్ని అనుకున్నటువంటి పాయింట్ మీదే కరెక్ట్గా కథ నడుస్తుందా, క్యారెక్టరైజేషన్ ప్రకారం వెళ్తుందా అనేది ఒక్కోసారి మన జడ్జిమెంట్ మనకు కుదరకపోతే వేరే వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ కారణం వల్ల ఇది మంచిగా ఉంది, ఈ కారణం వల్ల చెడుగా ఉంది అని చెప్పడానికి, లేదా ఇలా పెట్టుకుంటే బాగుంటుందని సలహా చెప్పడానికి ఈ డిస్కషన్ అనేది బాగా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. దీనిలో ఒక ఫండమెంటల్ పాయింట్ మాత్రం మనం మర్చిపోకూడదు. ఎవరు ఏమైనా చెప్పినా సరే దాన్ని తీసుకోవచ్చు. నేను అందుకే ఈ స్టోరీ డిస్కషన్ గురించి డిస్కస్ చేసేటప్పుడు మన స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక పద్యం చెప్తాను. ఆ పద్యం ఏంటంటే, వినదగునెవరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగును, కని కళ్ళ నిజము తెలిసిన మనుజుడ ఓ నీతిపరుడు మైలో సుమతి. ఈ సుమతి శతక పద్యం అన్నమాట. ఇది ఎవరేం చెప్పినా సరే మీరు యాక్సెప్ట్ చేయండి. వెంటనే గబక్కన చెప్పాడు కదా అని గబక్కన అభిప్రాయం మార్చేసి దన రాసేసుకోవకండి. ఏది మంచి ఏది చెడు, నీ కథకి ఏది ఉపయోగపడుతుంది ఏది ఉపయోగపడదు అనే విషయాన్ని తెలుసుకుని ఆ పాయింట్స్ని యాడ్ చేసుకుని కథలో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే మంచి స్టోరీ డిస్కషన్లు మనం పార్టిసిపేట్ చేసినట్టుగా అవుతుంది. దీనిలో కొన్ని రకాలైన విషయాలను కూడా అవాయిడ్ చేయాలి. ఏంటంటే అప్పుడప్పుడు సెల్ ఫోన్ చూసుకుంటూ మన గురించి మాట్లాడేవాడు, లేదా ఫోన్ డిస్కషన్ మొదలెట్టంగానే దన్మని ఫోన్ తీసుకుని పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఇలా ఇన్స్టాల్మెంట్లో మనతో డిస్కషన్ చేసేవాళ్ళు. ముఖ్యంగా సినిమా ఏదైనా పాయింట్ చెప్పంగానే హీరో ఒక పేద కుర్రాడండి, అమ్మాయి ఒక చాలా రిచ్ అమ్మాయి అనగానే వెంటనే అదిగో ఆ సినిమాలో వచ్చింది ఆల్రెడీ అనగానే టక్కన కట్ చేసేవాడు. రకరకాల ఏదైనా ఒక పాయింట్ చెప్పంగానే రకరకాల సినిమా ఇన్సిడెంట్స్ ఆల్రెడీ వచ్చేసింది అని చెప్పి నీ డిస్కషన్ని కిల్ చేసేవాడు. ఇలాంటి, లేదా అసలు ఏమీ తెలియకుండా తను మాత్రం చెప్పిందే నెగ్గాలి, వేరేవాడు పనికిరాదు అని చెప్పి డిస్కరేజ్ చేసేవాళ్ళు. ఇలాంటి వ్యక్తుల్ని సాధారణంగా అవాయిడ్ చేయండి. ఒకవేళ మీకు తగిలితే ఇలా ఉంటే వాళ్ళు చెప్పగానే విని పక్కన పెట్టండి, అలాగే సార్ అని చెప్పి పక్కన పెట్టండి. ఇట్లా ఈ స్టోరీ డిస్కషన్లో కూడా మనం కొంత జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్టోరీ డిస్కషన్స్ అన్ని ఆఫీసుల్లో ఒకే రకంగా జరుగుతాయా? అందరూ ఒకటే ప్యాటర్న్లో వెళ్తారా? కాదు. దీని ఉద్దేశాన్ని పెట్టుకుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. అది సర్వజనీయమైన కార్యక్రమం అయితే కాదు. అంటే స్టోరీ డిస్కషన్ ఇలాగే ఉండాలి, ఇలాగే జరుగుతాయి, ఇలా జరగపోతే కథ రాదు అనే ఉద్దేశం ఏం లేదు. ఇది ఒక ప్రాసెస్, ఇది ఒక డిస్కషను. మీరు ఏ కథ రాసినప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితులు మీరు ఒక కథ రాశారంటే హీరోకి చెప్పాలి, లేదా ఇంకొక ఫైనాన్షియల్ చెప్పాలి, మరొక తెలిసిన వ్యక్తికి చెప్పాలి, లేదా ఇంకొకళ్ళు చెప్పండి, ఇదిగో ఈయన మన డబ్బులు పెడతాడయ్యా ఈయనకి చెప్పండి కథ అంటే మళ్ళీ ఆయనకి చెప్పాలి, ఆయనకు కూడా నచ్చాలి. ఇట్లా రకరకాల వాళ్ళకి కథలు చెప్పాల్సి ఉంటుంది, మళ్ళీ అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ హీరోకి నచ్చపోతే పాయింట్ మార్చండి అంటే మార్చుకోవాల్సి, ఇలా రకరకాల మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. వీటికి ఎవరో ఒక డిస్కషన్ ఉండాలి కదా. మీరందరూ వింటూనే ఉంటారు, ఒక దర్శకుడు యొక్క వింగ్ ఉంటుంది వాళ్ళ అసిస్టెంట్స్తో, వాళ్ళందరూ కూర్చుని డిస్కషన్ కూడా చేస్తారు. అది కూడా డిస్కషనే. ఏదైనా పాయింట్తో డైరెక్టర్ సినిమా తీద్దాం అనుకున్నప్పుడు వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ ఎవరో ఉంటారుగా, ఒక 5, 6, 10 మంది కూర్చుని వాళ్ళలో కథ తెలిసిన వాళ్ళందరూ కూర్చుని బేసిక్ కథ అంతా కూడా తయారు చేసుకుంటారు, లేదా తెలిసిన రైటర్తో కూర్చుని డిస్కస్ చేసుకుంటారు. ఇలా రకరకాలుగా ఈ సినిమా ఇండస్ట్రీలో ఈ స్టోరీ డిస్కషన్స్ మనకి జరుగుతూ ఉంటాయి. సాధారణంగా ఏంటంటే సినిమాకి పనిచేసేవాళ్ళు, సినిమాకి సంబంధించిన వాళ్ళు, సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కలిసి నువ్వు తయారు చేసిన కథలో మంచి చెడుల్ని విశ్లేషించుకొని దాని ప్రకారంగా ఏదైనా పొరపాటు ఉంటే ఇలా కాదు ఇలా ఉంటే బాగుంటుందేమో, ఇలా ఉంటుందో సరి చేసుకుని నీకు ఉపయోగపడేటట్టుగా నీ కథను మెరుగుపరిచేటట్టుగా చేసేటటువంటి కార్యక్రమే ఈ స్టోరీ డిస్కషన్. ఈ స్టోరీ డిస్కషన్ ఎక్కడ చేస్తారు అంటే, ఏదైనా ఒక ప్రొడ్యూసర్ ఆల్రెడీ సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఆఫీస్లో అంటే ఇక్కడ ఆఫీస్లో చేస్తారు. వాళ్ళ ఆఫీసులో, మా ఆఫీసులో కూర్చొని స్టోరీ డిస్కస్ చేసుకుని డెవలప్ చేసుకోండి సార్ అని చెప్తాడు. అందరూ స్టాఫ్ అంతా వెళ్ళి అక్కడ కూర్చొని డిస్కస్ చేసుకుంటారు. అలా కాదు, ఒక రైటర్ని పెట్టుకున్నారు. ఆ రైటర్కి పలానా ప్లేస్లో ఉంటాడు, ఏదో హోటల్లో ఒక రూమ్లోనో మరొకటిలోనో ఆయన ఇంట్లోనూ ఇంకొక చోట, లేదు ఇది కాకపోతే నాకు ఎక్కడ కాదండి పలానా రిసార్ట్స్లో ఏదైనా బుక్ చేయండి, అక్కడ కూర్చుంటే నాకు ఐడియా రాదనుకోండి, అక్కడికి తీసుకెళ్ళి అక్కడ బుక్ చేసి అందరూ పోయి అక్కడ డిస్కస్ చేస్తారు. అట్లా ఒక పద్ధతి. ఏమీ లేదండి, స్టోరీ చెప్పారు బాగుంది అనగానే
దర్శకుడి ఇంట్లోనే ఒక రూమ్లో కూర్చుని అందరూ కూడా స్టాఫ్ అంతా కూర్చుని డిస్కస్ చేసుకోవచ్చు. ఇలా సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, ప్రొడ్యూసర్ కండిషన్ బట్టి, డైరెక్టర్ యొక్క కండిషన్ బట్టి ఈ డిస్కషన్ చేసే ప్లేసులు కూడా ఇండివిజువల్గా మారిపోతూ ఉంటాయి. స్టాండర్డ్గా సినిమా ఆఫీసులోనే డిస్కషన్ జరగాలి, లేదా దర్శకుడి ఇంట్లోనే జరగాలి, లేదా ఒక రిసార్ట్లోనే జరగాలి, లేదా విదేశాల్లో జరగాలి, ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉండవు. సందర్భాన్ని బట్టి, వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి, పరిస్థితిని బట్టి, తర్వాత వాళ్ళకున్నటువంటి టైం వెసులుబాటును బట్టి ఈ ప్లేస్ అనేది, డిస్కషన్ జరిగే ప్లేస్లు అనేవి మారిపోతూ ఉంటాయి. అప్పటికప్పుడు నిర్ణయించుకుంటారు వాళ్ళు. కొన్నాళ్ళు ఇక్కడ మన డిస్కషన్ చేస్తున్న డిస్టర్బెన్స్గా ఉంది, ఇక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్దాం. ఎన్ని చోట్ల డిస్కషన్ చేసినా వర్కౌట్ కావట్లేదు. అప్పుడు ఏం చేస్తాడంటే దర్శకుడు బ్రేక్ చేసి, సార్ ఒక వారం రోజులు బ్రేక్ చేసుకుందాం, దీని మీద నేను ఆలోచించి మళ్ళీ నేను ఇంటి దగ్గర రాసుకొస్తానండి, ఇదంతా వద్దు, వర్కౌట్ కావట్లేదని ఇంటి దగ్గర కూర్చుని మళ్ళీ రాసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా మనుషులను బట్టి, ప్రదేశాన్ని బట్టి, ఆఫీసుని బట్టి, పరిస్థితులను బట్టి ఈ స్టోరీ డిస్కషన్ జరిగే ప్రదేశాలు కూడా, టైం కూడా మారిపోతూ ఉంటుంది. ఎన్ని రోజులు జరపాలి అనేది కూడా డౌట్ వస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు అనేం లేదండి, ఒక్కోసారి కూర్చుంటే వారం రోజులు అవుతుంది, ఒక రోజు 10 రోజులు, నెల రోజులు. నేను ఇదివరకు బుక్స్లో చదివింది, తర్వాత ఇంతకుముందు సీనియర్స్ చెప్పగా విన్నది, అక్కడెక్కడ విన్నది ఏంటంటే పాత సినిమా రోజుల్లో ఈ స్టోరీ డిస్కషన్స్ 6 నెలల నుంచి సంవత్సరం జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1 ఇయర్ పాటు సబ్జెక్ట్ని, ప్రతి సీన్ని డిస్కస్ చేసి, ప్రతి డైలాగ్ని డిస్కస్ చేసి, ప్రతి క్యారెక్టర్ని డిస్కస్ చేసి, ఆ క్యారెక్టర్కి సంబంధించినటువంటి కాస్ట్యూమ్స్, మేకప్, వారి క్యారికేచర్స్ కూడా వేసుకుని, ఇప్పుడు కొన్ని బుక్స్ ఉన్నాయి, నేను ఐ విల్ షో దట్ వన్, చూపిస్తాను ఇంకా తర్వాత వచ్చే డిస్కషన్స్ వచ్చినప్పుడు. ఆ బుక్స్లో అయితే పాత సినిమాలకి, అంటే మాయబజార్ ఇట్లాంటి పాత సినిమాలకి చాలా విజయ ప్రొడక్షన్స్ వాళ్ళు పనిచేసినటువంటి ఆ సినిమాల్లో కొన్ని పాత్రలకైతే క్యారికేచర్స్ వేసుకుని, దాని తగ్గట్టుగా కాస్ట్యూమ్స్, దాని దగ్గరగా మేకప్, బిగ్స్ అవన్నీ కూడా తయారు చేసుకుని, ఇవన్నీ ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్లో వస్తాయి. అంటే దర్శకుడి యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఇప్పుడు మనం ఈ ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఇప్పుడు మనం రాజమౌళి సినిమాల గురించి మనం వింటూ ఉన్నాం. చాలా కాలం 3 ఏళ్ళు 4 ఏళ్ళు జరుగుతుంది. ఏం చేస్తారు దీనిలో? ఒట్టి స్టోరీ మీద డిస్కస్ చేసుకోరు. స్టోరీ మీద డిస్కస్ చేయడానికి రైటర్కి వాళ్ళ ఫాదర్ విజయేంద్ర ప్రసాద్, ఆయనకు రైటింగ్ డిపార్ట్మెంట్ ఉంది. అలాగే డిపార్ట్మెంట్ అంతా కూర్చుని కథను ఫైనలైజ్ చేస్తారు. ఆ తర్వాత సినిమాలో వచ్చే రకరకాల సాంకేతిక అంశాలను కూడా తయారు చేసుకుంటూ ఉంటారు. అంటే కాస్ట్యూమ్స్, మేకప్, విగ్లు, ప్రాపర్టీస్, ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా వర్క్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ ప్రీ ప్రొడక్షన్లో వచ్చే ప్రాసెస్లోనే. సో స్టోరీ డిస్కషన్లోనే మనం ఎక్కడెక్కడ తీసుకోవాలి, ఏ పాటలు ఎక్కడ తీసుకోవాలి, ఏ సీన్లు ఎక్కడ తీయాలి, ఎలాంటి సెట్లు ఉండాలి, సినిమాకి సంబంధించిన అన్ని విషయాల్ని దానిలో డిస్కస్ చేసుకుని అందరూ కూడా ఒక అభిప్రాయానికి వస్తూ ఉంటారు. ప్రధానంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇండస్ట్రీలో ఉండి ఆల్రెడీ దర్శకులుగానో, కో డైరెక్టర్లుగానో, లేదా అసోసియేట్లుగానో, మరో రకంగా అసిస్టెంట్ డైరెక్టర్లుగానో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ప్రొడ్యూసర్లు దొరికితే, ఆ ప్రొడ్యూసర్లో రెగ్యులర్ ప్రొడ్యూసర్ అయితే స్టోరీ డిస్కషనో, స్టోరీ డెవలప్మెంటో ఏదో ప్రోగ్రామ్ పెట్టుకుని దానిలో డెవలప్ చేసుకెళ్తారు. మీకు ఎవ్వరు లేరు, పల్లెటూరులో ఉన్నారు, లేదా ఇంకో టౌన్లో ఉన్నారు, ఒంటరిగా ఒక్కడే ఉన్నారు, మీరేం చేయాలి? ఎలా డెవలప్ చేసుకోవాలి? ఇంతకుముందు కథ రాసే విధానం, ఐడియా రాసే విధానం చెప్పారు కదా. ముందు మీరు ఒక కథని రాసుకోండి, ఏదైనా ఒక 4-5 పేజీల్లో 10 పేజీలు కథ రాసుకోండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్, అంటే మీ మీద ఇంట్రెస్ట్ ఉండి, అలాగే మీ సినిమా మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అంతేగాని సినిమా అంటే ఇంట్రెస్ట్ లేక, ఆయన టైం లేక రకరకాల చికాకులో పిలిచి వాడిని బాధ పెట్టద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులను కూర్చొని ఎక్కడో అక్కడ కాఫీ హోటల్లోనో, మీ ఇంటి ముందో, మీ హాల్లోనో, మీ స్టడీ రూమ్లోనో ఎక్కడో కూర్చుని, నేను ఈ కథ రాశాను రా, ఎట్లా ఉంది అని చెప్పండి. ఆయన అభిప్రాయం తీసుకుని రాసుకోండి, అంతే. ప్రతిదీ మీరు ఇంప్లిమెంట్ చేయాలని లేదండి. పనికొస్తే వాడుకుంటాం, పనికి రాకపోతే పక్కన పడేస్తాం. 5-6 వ్యక్తులతో డిస్కస్ చేయండి, మీకు బాగా ఇంటిమేట్గా ఉండి, మీకు సలహా చెప్పగలిగి, ఇలాంటి కథలు అయితే బాగుంటుందిరా, నువ్వు రాసిన కథ బాగుంది కానీ ఇప్పుడు జనానికి ఇది నచ్చుతుంది నాకు అనిపించట్లేదు, ఏదన్నా కొంచెం ఇప్పుడు జనాన్ని పనికొచ్చేట్టుగా మార్చుకో అన్నప్పుడు మీ కథలో ఏమున్నాయి, సో ఇలాంటి ఎలిమెంట్ ఎందుకు వచ్చింది, ఇతను కొత్త మనిషి కదా చూద్దాం. ఇలా మీకు తెలిసిన వాళ్ళకి, రకరకాల వాళ్ళకి కథ చెప్పి, ఆ కథలో వాళ్ళు చెప్పినటువంటి మార్పులు, వాళ్ళ ఐడియా, వాళ్ళ యొక్క ఎనాలిసిస్ తీసుకొని వాళ్ళ అభిప్రాయం, అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే సాధారణ ప్రేక్షకుల యొక్క అభిప్రాయం. సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా బాగుంది బాగాలేదు ప్రేక్షకులు చెప్తారు. ప్రేక్షకులు చాలా తెలివిగలవాళ్ళండి, వాళ్ళకేం తెలియదు అనుకోకండి. చాలా విషయాలు వాళ్ళ ప్రేక్షకులు తెలుసు. అలాగే మీ ఫ్రెండ్స్లో కూడా చాలా విషయాలు తెలిసిండి, లేదా ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇలాంటి సినిమాలు హిట్ అవుతాయని వాళ్ళు అనుకుంటారు కదా అభిప్రాయాలు. వాళ్ళు కూడా మీరు చూసినట్టే యూట్యూబ్ చూస్తారు, గూగుల్ చూస్తారు, రకరకాల బుక్స్ చూస్తారు, సినిమాలు చూస్తారు, ఇలా వాళ్ళకి కూడా అనుభవం ఉంటుంది కదా. ఆ అనుభవాలు తీసుకుని మీ కథలో మార్పులు చేర్పులు చేసుకుని రాసుకోవడానికి ప్రయత్నించండి.
ఆ తర్వాత ఎవరైనా ఒక ప్రొడ్యూసర్ దొరికితే అప్పుడు కూర్చుని ఆయనతో కథ చెప్పి, సార్ ఓకేనా ఇట్లా కథ చూసుకుని, తర్వాత మీ టెక్నీషియన్స్ ఎవరైతే కెమెరామెన్ కానీ, తర్వాత ఆర్ట్ డైరెక్టర్ కానీ, మరో ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు సినిమా తీయబోయేటటువంటి క్రూలో ఎవరైతే మెయిన్ క్రూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీ కథ చెప్పి దాని యొక్క పరిస్థితి ఎట్లా ఉంది, ఏం చేస్తే బాగుంది, ఇంకేమన్నా లోటుపాట్లు, కాదు బాస్ ఇట్లా ఉంది, ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే ఇదివరకు సినిమాలు ఇట్లా అయినా అట్లా చెప్పి చెప్తూ ఉంటారు. దాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకుని మీ కథని మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఇది మనం సింగిల్గా ఉంటే. ప్రొఫెషనల్గా మనం ఇండస్ట్రీలో ఉంటే జరిగే చర్చలు జరుగుతూ ఉంటాయి, డిస్కషన్ జరుగుతూ ఉంటాయి, అయిపోతూ ఉంటుంది. మీరు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మీకంటూ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. మీకు ఎవరైనా పిలిస్తే ఒక రైటర్ వస్తారు, ఎవరో కూర్చుని డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా బిగినర్స్కి ఒక రైటర్ని తీసుకొచ్చి డిస్కషన్ రండి అని అంటే ఆయన రెమ్యునరేషన్ కానీ ఆయన మెయింటెనెన్స్ కానీ మీరు చేయలేరు. సో సినిమా ఇండస్ట్రీ ఇంత సింపుల్గా ఫ్రీగా వచ్చేది కాదు. ఇది చాలా అసంభవమైన కార్యక్రమం. కాబట్టి బేసిక్ డిస్కషన్ అంతా మీరు మీ ఫ్రెండ్స్లో మీకు తెలిసిన వాళ్ళలో చేసుకుని కథని తర్వాత వచ్చే లైన్ ఆర్డర్ని ఇవన్నీ వేసుకుని తయారు చేసుకుని ఉండాల్సిన అవసరం ఉంది. మీరు దర్శకుడిగానో రచయితగానో ప్రొఫెషనల్గా మారినప్పుడు మీ చర్చలు మీరు చేసుకోవచ్చు, స్టోరీ డిస్కషన్ చేయొచ్చు. బిగినింగ్ స్టేజెస్లో మీకు మీరే విమర్శకుడు, మీకు మీరే రచయిత. ఏ సినిమా కథ రాసేటప్పుడైనా కానీ మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నారో ఆ సబ్జెక్ట్ సంబంధించిన చాలా సినిమాలు ఏవైతే ఉంటో రకరకాల భాషల్లో వచ్చిన సినిమాలు ఇంతకుముందు వచ్చిన చూడండి. అలాగే మీరు ఏదైనా ఒక పాత్ర క్రియేట్ చేస్తే ఇలాంటి పాత్రలు క్రియేట్ చేసిన రచనలు కానీ, నవలలు కానీ, కథలు కానీ ఏమైనా ఉన్నాయా, పాత్రలు ఎలా క్రియేట్ చేశారు, ఎలా మాట్లాడుతుంది, వాటి పద్ధతులు ఏంటో తెలుసుకోండి. అలాగే రియల్ లైఫ్లో ఇలాంటి పాత్ర మీరు ఇన్స్పైర్ అయ్యి రాస్తున్నారు, ఆ పాత్ర యొక్క ప్రవర్తన పద్ధతి విధానం మీద రీసెర్చ్ చేయండి. ఏ విషయాన్నైనా సరే రీసెర్చ్ చేసుకుని మీకున్న వనరులతో ఒక చిన్న డిస్కషన్ ఏర్పాటు చేసుకుని కథా చర్చలను పెట్టుకుని కథని ఫైనలైజ్ చేసుకుని కథని తయారు చేసుకోవడం అనేది ప్రతి రచయితకి ప్రతి దర్శకుడికి చాలా ఇంపార్టెంట్. బేసిక్ స్టేజ్లోనే అంటే ఐడియా స్టేజ్లో, తర్వాత బేసిక్ కథా స్టేజ్లో కనుక మీరు ఈ కథను కనుక సానపట్టినట్టయితే పాత్రలని దాని యొక్క హీరో యొక్క జర్నీని మీరు కనుక జాగ్రత్తగా మనం పరిశీలించినట్టయితే, జాగ్రత్తగా డిజైన్ చేసినట్టయితే సినిమా సక్సెస్ అవటం అనేది 100% జరుగుతుంది. ఇలాంటి చర్చలు ఇవన్నీ కూడా, ఇలాంటి ప్రాసెస్ ఏది కూడా ఫాలో అవ్వకుండా ఒకళ్ళు కథ రాసేసుకోవడం, వెంటనే లైన్ ఆర్డర్ వేసేయడం, తర్వాత డైలాగ్ రాసేయడం, స్క్రిప్ట్ పట్టు ఇది స్క్రిప్ట్ అని వెళ్ళిపోతుంటే ప్రతి వ్యక్తి కూడా మన ఏం చేస్తాడు, ప్రతి పాయింట్ని దానిలో అన్ని లోపాలే కదా, సరిగ్గా డిస్కస్ చేయలేదు కదా, దేని తర్వాత ఏముంటాయో. అంటే ఒక పెద్ద జీవితాన్ని 2.5 గంటల్లోకి కుదించాలంటే ఏది అవసరమో అదే చెప్పుకుంటూ వెళ్ళాలి. అనవసరమైన విషయాలు చెప్పుకుంటూ వెళ్ళి లేదా డీటెయిల్స్ అన్నీ తీసుకుంటూ వెళ్ళినా బోర్ కొడుతూ ఉంటుంది. ఇంతకుముందు మట్కా సినిమా ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం. సినిమా తీయటం మేకింగ్ చాలా బాగా చేశారు, ఖర్చు బాగా పెట్టి విజువల్గా చాలా బాగుంది, కానీ సినిమాకి అవసరం లేని విషయాలు. ఇప్పుడు నేను పుష్ప సినిమా చూశాను నిన్న, దానిలో కంటే సినిమాకి అవసరం లేనటువంటి ఫైట్ ఒకటి పెద్ద ఫైట్ వస్తుంది, బుధవారం వస్తుంది, దాని యొక్క రివ్యూ మీరు చూద్దరు. కానీ పెద్ద ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ యొక్క ఉపయోగం ఏం లేదు. హీరో కళ వచ్చిందిట, ఆ కళ కోసం అన్ని కోట్లు ఖర్చు పెడతారా? డబ్బులుంటే అంతే బాస్, డబ్బులు లేకపోతే మన ఇంట్లో మనమే రాసుకోవాలి. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీకు ముందుకు వస్తాను. అప్పటిదాకా నమస్కారం. చిన్న రిక్వెస్ట్, ఎప్పుడూ ఒకటే చెప్తూ ఉంటాను, సినిమా నిర్మాణం కానీ సినిమా నేర్చుకోవటం కానీ చాలా కష్టంతో కూడుకున్న పని. అంటే కాన్సన్ట్రేషను, టైం కూడా కావాలి. అందుకని వీడియోని స్కిప్ చేసి అలా చూసేసి పైపైన చూసేసి అలా వెళ్ళకండి. సిన్సియర్గా మొత్తం సబ్జెక్ట్ను చూసి అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.